కర్మగుణములన్నీ కడబెట్టి నడువక తత్వమేల మనకు తగులు కొనును. నూనె లేని దివ్య నువ్వుల మండున విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మానవుడు తమ చెడు ఆలోచనలను చెడు కర్మలను పక్కకు పెట్టి మంచి యందు ఆసక్తి పెంచుకొని రుజుమార్గంలో నడవాలి. చిన్నప్పటి నుంచే ధర్మం మీద అనురక్తి ఉంటే తత్వజ్ఞానం అంటుకుంటుంది. దీపం నూనెతో మండుతుంది, కానీ నూనెకు బదులుగా నువ్వులు పోస్తే దీపం మండుతుందా? మండదు అని వేమన గారు చెప్తున్నారు. కలిమినాడు నరుడు కానడు మదమున, లేమినాడు పెట్టలేదు మొదలే. కలిమిలేమి లేని కాలంబు కలుగున విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మానవుడు సంపద ఉన్నప్పుడు కండకావరంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తాడు. దాన ధర్మాల మీద ఆసక్తి చూపించడు. పరుల మేలు తలచడు. తోచిన మార్గంలో సంచరిస్తాడు. ఆ సంపద లేనప్పుడు దాన ధర్మాలు చేయడానికి తన చేతిలో ధనము లేదు అని బాధపడతాడు. కానీ ప్రతి మనిషికి కలిమిలేములు అనేవి మానసిక రుగ్మతలని తెలుసుకోవాలి. ఉన్నంతలోనే దాన ధర్మములు చేస్తూ ఇతరులకు మంచి కోరేటువంటి జ్ఞానం మనకు ఉండాలని వేమన గారు సెలవిస్తున్నారు. కాసి నీళ్లు మోసి కాళ్ళు మొగమో వాచి ఎందు సుఖము లేక ఎండి ఎండి చచ్చి వెనుక ముక్తి సాధింపగలరకో విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: కాశీలోని గంగ నీళ్లు రామేశ్వరానికి మోసి సముద్రంలో కలిపి సముద్రం ఇసుక తీసుకువచ్చి గంగలో కలిపినంత మాత్రాన కాళ్ళు మొగము వాయడం తప్ప ఇహంలోనూ పరంలోనూ సుఖమేమీ దక్కదు. నిజమైనటువంటి భక్తి ఉన్నవాడు మానవ సేవే మాధవ సేవ అని తలచి రుజుమార్గంలో ఉన్నప్పుడు కాశీ రామేశ్వరాలతో పని లేదు. దైవం మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడని గ్రహించాలని వేమన గారు చెబుతున్నారు. కుక్క గోవు కాదు, కుందేలు పులిగాదు, దోమ గజముగాదు దొడ్డదైనా, లోబిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఎంత గొప్పదైనా సరే, ఎంత పెద్దగా ఉన్నా సరే, కుక్క సాత్వికమైన గోమాత కాలేదు. భయపడి పరిగెత్తే కుందేలు పులి కూడా కాలేదు. తొండంగల దోమ ఏనుగవుతుందా? కాదు. అలాగే పిసినుగొట్టు గుణం ఉన్నవారు దాత కాలేరు అని వేమన గారు చెప్తున్నారు. కుక్క ఏమెరొంగు గురులింగ జంగంబు పిక్కబట్టి ఒడిసి పీకుగాక, సంతపాక తొత్తు సన్యాసి నెరుగున విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పిక్కబట్టి పీకడం మాత్రమే తెలిసిన కుక్క జంగమ గురుదేవుడిగా ఉంటుందా? ఉండదు. ఆ కుక్క జంగమ దేవుణ్ణి గాని గురువును కూడా వదలదు. అలాగే సంతలో దారిగాచి సంపాదించే వేశ్యలు సన్యాసి వద్ద కూడా డబ్బులు గుంజాలనే చూస్తారు, కానీ వాళ్ళ గుణం మానుకోరు అని వేమన చెప్తున్నారు. కులము గలుగువారు గోత్రంబు గలవారు విద్య చేత విర్రవీగువారు, పసిడి గల్గువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: కులము గోత్రము అన్నీ ఉన్న పెద్దవారైనా, ఎంతో గొప్ప విద్య ఉన్న పండితులైనా తమ యొక్క బలాలతో విర్రవీగుతారు, కానీ పసిడి కలిగిన వానికి అంటే
డబ్బు కలిగిన ధనవంతులకి వీళ్ళు బానిసలుగానే అణిగి మణిగి ఒదిగి ఉంటారు. ఇది లోకం తీరు అని విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు చెప్తున్నారు. కులము హెచ్చు తగ్గులు గొడవల పని లేదు, సానుజాతమయ్యే సకల కులము హెచ్చు తగ్గు మాటలెట్లరుంగవచ్చు, విశ్వదాభిరామ వినురవేమ. ఏ కులమైనా గొప్పదని తక్కువదని గొడవలు పడనవసరం లేదు. ఒకే కూటము నుంచి ఒకదాని తరువాత మరొకటిగా కులాలు ఏర్పడ్డాయి. మానవులంతా దేవుని దృష్టిలో ఒక్కరే. వారి అలవాట్లను బట్టి వారి వృత్తులను బట్టి మనలో మనమే కులాలను ఏర్పరచుకున్నాము. అందువల్ల కులాల హెచ్చుతగ్గులతో పని లేదు. వాటిని తెలుసుకోవడం వల్ల ఉపయోగము ఉండదు, వీలు కాదు. మానవులంతా ఒక్కటేనని తెలుసుకొని కష్టసుఖాలు పంచుకోవాలని, ఒకరికి ఒకరు సహకరించాలని, సంఘ జీవితము సామాజిక జీవితము సుఖంగా గడపాలంటే మానవుడి తోటి వారి హితం కోరుకోవాలని వేమన గారు చెప్తున్నారు. కూడుబెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని, భక్షణంబు సేయు కుక్షిమలము కూడు విడచి మలము గుడుచురా ఉపవాసి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: పొట్టలోకి కూడు వేయకపోతే అందులోని జఠరాగ్ని కడుపులోని మలాన్ని కూడా ఆకలికి ఆగలేక తినివేస్తుంది. ఉపవాసం ఉన్నవాడు కూడు వదిలి మలం తినడం అవుతుందే కానీ ఉపవాస దీక్ష ఫలితం ఉండదు. అంటే పైకి ఉపవాసాలు ఉండటం కాదు, నిజంగా మనసులో మాధవుని ఆలోచన ఉండాలని, అందువల్లనే మోక్షం మనకు వస్తుందని, ఉపవాసాలుండి శరీరాన్ని శుష్కింపజేయటం అనవసరమని వేమన గారి వాక్కు. కొంపలోనున్న కోర్కెలు ఛేదించి హృదయమొట్టె మిగులు పదిలపరచి, గృహము నిల్పువాడు బహుతత్వవేదిరా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: మనిషి తన మనస్సును జాగృతం చేసి శరీరంతో అనుభవించే కోర్కెలను అధిగమించాలి. మానసిక నియంత్రణ ద్వారా శరీరాన్ని కాపాడుకుంటూ దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ సంసార జీవితాన్ని సాగించేవాడు అన్ని తత్వాలను తెలుసుకున్న మహాత్ముడవుతాడని వేమన గారు చెప్తున్నారు. కోతి బట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి, కొండ ముచ్చులెల్ల కొలిచినట్లు, నీతిహీనునొద్ద నిర్భాగ్యులందరూ, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: అడవి నుంచి ఒక కోతిని పట్టి తీసుకుని వచ్చి దానికి పట్టుగుడ్డలు కట్టి అలంకారములు చేసి కొండముచ్చులు చుట్టూ చేరి పూజ చేసినట్లుగా నీతి లేని వాని చుట్టూ నిర్భాగ్యులు మాత్రమే గుమికూడి గౌరవిస్తారు. మంచివారిని గౌరవించటం వారికి చేత కాదు. మంచి చెడ్డల విచక్షణ తెలుసుకొని ఉండటమే మానవుడి కర్తవ్యమని వేమన గారు చెబుతున్నారు.